అధికారుల నిర్లక్ష్యం కారణంగానే టేక్రియాల్ వద్ద NH-44 పై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో NH-44 పై ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. టేక్రియాల్ బైపాస్ నుంచి మా ప్రతినిధి భూపతి మరిన్ని వివరాలు అందిస్తారు. మండలం టేక్రియాల్ బైపాస్ చౌరస్తా వద్ద ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ఈ బైపాస్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనలో 5గురు ఇక్కడే మృతి చెందిన ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన 5గురు మృతి చెందారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం విశ్లేషించినట్లయితే కారు అతివేగంగా వచ్చి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందని సీసీటీవీ ఫుటేజీల ద్వారా వెల్లడైంది. అయితే ఇక్కడ సీసీటీవీ ఫుటేజీలు కూడా ఉన్నాయి, మనం అక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు. అయితే ప్రమాదానికి సంబంధించిన అనేక నిబంధనలు ఇక్కడ పాటించడం లేదని అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ జాతీయ రహదారి NH-44 సంబంధించిన అధికారులు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ పాటించకుండా నిర్లక్ష్యంగా వేరించడం వల్లే ఈ భారీ ప్రమాదాలకు కారణమవుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారి 120 కిలోమీటర్ల వ్యవధిలో ఉంది. బిక్కనూరు మండలం బస్వాపూర్ నుంచి మొదలుకొని బాల్కొండ మండలం సోన్ వరకు ఈ జాతీయ రహదారి విస్తరించింది. ఇక్కడ టేక్రియాల్ బైపాస్ చౌరస్తాతో పాటు కుప్రియాల్ చౌరస్తాలో కూడా ఇదే పరిస్థితి. కుప్రియాల్ చౌరస్తా జరిగిన ఘటన మరవక ముందే మరుసటి రోజే మరో 5గురు మృత్యువాత పడ్డారు. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎందుకు జరుగుతున్నాయి ప్రమాదాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని భావిస్తున్నారు? మరి కొన్ని అజాగ్రత్త వల్ల మరియు కొన్ని హైవే అథారిటీ వాళ్ళు కొన్ని సూచనలు ఇట్లా ఇస్తే మరి దాని ప్రకారము కొన్ని వేల సంఖ్యలో వెహికల్ పోతూ ఉంటాయి. మరి చూస్తూ ఉన్నాం. నేను ఎంతో బాధాకరం. ఎక్కడో ఉన్నాం, ఎక్కడ ఫ్రెండ్ జమ్మూ కాశ్మీర్ అతను కూడా బాధపడడం జరిగింది. ఎందుకంటే నిజామాబాద్ వాస్తవిక యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా మేము ఈరోజు హైదరాబాద్ బయలుదేరి మరి ఇక్కడ మీతో స్పాట్లో ఉన్నాం. దాన్ని చూస్తూ ఉంటే ఒకసారి వెహికల్ చూడండి, ఎంత ఘోరం అంటే అంత ఘోరం. అసలు కనీసం ఒక వీల్ కానీ సీట్ బెల్ట్ కానీ కనీసం వెళ్ళలేని పరిస్థితి ఉంది. వాళ్ళ షూస్ బ్యాగ్స్ మరి ఇంత రష్గా యాక్సిడెంట్ జరగడానికి కారణం ఇక్కడ చూడండి. ఎలాంటి మార్కింగ్ కూడా లేదు, రైట్ లెఫ్ట్ కానీ. మామూలుగా ఎక్కడైనా పోతే రెడ్ జోన్ ఇస్తూ ఉంటారు, ఎందుకంటే టర్నింగ్ మీద కానీ అది అజాగ్రత్త వల్ల మరి హైవే అథారిటీ వల్ల అజాగ్రత్త వల్ల జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. అది ఏదైనా కానీ కొంత విద్యార్థులు చనిపోయారు, జీవితాలు కోల్పోయారు. మరి వారి పెద్ద దిక్కు కుటుంబానికి పెద్ద దిక్కు కూడా ఎంతో బాధాకరంగా ఉంది. ఇక్కడ సీసీటీవీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. చెప్పండి, ఈ వ్యవహారం ఎట్లా జరిగిందని భావిస్తున్నారు? ఈ ప్రమాదానికి ముఖ్యంగా కారణం డ్రైవర్ గారి అనుకున్నటువంటి ఆలోచన అయి ఉండొచ్చు. కాకపోతే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే రోడ్డు సిగ్నల్స్ అనేవి సరిగ్గా చూపించట్లేదు. ఇంత దూరంలో ఉంది మీకు ర్యాంపు, ఇంత దూరంలో మీకు యూటర్న్ ఉంది, ఇంత దూరంలో మీకు రైట్ టర్న్ ఉంది, ఇంత దూరంలో మీరు అనేసి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా అందించలేకపోతున్నారు NHAI వారు. దానికి మళ్ళీ ప్రభుత్వం వారు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అదే కనుక మనం కనుక టోల్గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, కిలోమీటర్ దూరంలో టోల్గేట్ ఉంది, 1/2 కిలోమీటర్ దూరంలో టోల్గేట్ ఉంది అనేసి ఉంటాయి. అక్కడ మనకు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఆ స్పీడ్ బ్రేకర్లు మనల్ని ఆపుతాయి. అదే కనుక మనము యూటర్న్ తీసుకోవడానికి లేకపోతే రైట్ టర్న్ తీసుకోవడానికి మనం వస్తున్నాము, అక్కడ మనకు ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు ఉండవు. మితిమీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే జాతీయ రహదారికి సంబంధించిన అధికారులు పట్టించుకోకపోవడం అంటే ప్రమాదాలు కూడా అధికంగా జరుగుతున్నాయని కూడా ఇక్కడ స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో భూపతి, HMTV, నిజామాబాద్.